ఆసియా కప్ 2025 ఫైనల్లోనూ భారత్ పాకిస్తాన్ కెప్టెన్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అంతేకాకుండా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఖాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్ లో కూడా పాల్గొనలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టాస్ సమయంలో ఇద్దరు ప్రెజెంటర్స్ కనిపించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడగా, పాకిస్తాన్ కెప్టెన్ తో ఆ జట్టు మాజీ పేసర్ వకార్ యూనిస్ మాట్లాడాడు. ఇద్దరు కెప్టెన్లకి ఇద్దరు ప్రెజెంటర్స్ ఉండడం విచిత్రంగా అనిపించింది. పాకిస్తాన్ జట్టు రిక్వెస్ట్ తోనే బ్రాడ్కాస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తటస్థ ప్రెజెంటర్ ని ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఇద్దరు ప్రెజెంటర్స్ ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకున్నారు. అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరాచలనం చేయలేదు. తాజాగా ఫైనల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. సంప్రదాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్ కి ముందు ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫోటోషూట్ ఉంటుంది. ఈ ఫోటోషూట్ ని కూడా భారత్ బాయ్కాట్ చేసింది. దానికి నిరసనగానే పాకిస్తాన్ రెండో ప్రెజెంటర్ గా తమ దేశానికి చెందిన ఆటగాన్ని పెట్టాలని డిమాండ్ చేసినట్టు అర్థమవుతుంది. వాస్తవానికి లీగ్ సూపర్ 4 మ్యాచ్ల్లో ఒకే ప్రెజెంటర్ ఉన్నాడు.